ఈ భూ నిర్వాసితుల పోరాట సమావేశంలో విచ్చేసిన విలేకరులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా ఈ అక్రమ ప్రాజెక్టు మా ప్రాంతంలో వద్దు, ఈ రైతాంగం పేద రైతాంగం సుమారు 600 కుటుంబాలు వీళ్ళు పాడైతవి, దయచేసి వీళ్లకు ప్రత్యామ్నాయంగా మీరు కోరుకునే 72,000 ఎకరాలకు నీళ్లు తీసుకపోండి, దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రాంత రైతులకు వీళ్ళ భూములు మాత్రమే చూపాలి, వీళ్ళు డబ్బులను ఆశిస్తలేరు. భూములకు భూములు, ఇండ్లకు ఇండ్లు, వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలి. దయచేసి ఎమ్మెల్యే గారికి సవినయంగా మనవి చేస్తూ ఈ విజ్ఞప్తిని మేము చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇది అక్రమంగా ఈ బృందా కన్స్ట్రక్షన్ కంపెనీకి గత ప్రభుత్వం గోల బాలరాజ్ కేటీఆర్ కలిసి దీన్ని కట్టబెట్టిండ్రు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మరి రేవంత్ రెడ్డి గారి పైన ఎన్నో ఆశలు పెట్టుకొని వారిని ఈ ప్రజలు ఒక ప్రభుత్వ అధినేతగా చూస్తున్నారు. దయచేసి మీకు మరొక్కసారి విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే, ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా డబ్బులు ఆశిస్తలేరు, వీళ్ళు ఆశించేది భూములు మాత్రమే. ఎందుకంటే వీళ్ళకు ఉన్నది 3-4 ఎకరాల భూమి ఉన్నోళ్ళే. వీళ్ళ పిల్లలు భవిష్యత్తులో చాలా కష్టపడతారు, కనీసం 2-3 ఎకరాల భూమిని బతుకుతారు. కాబట్టి దయచేసి ప్రజల యొక్క అన్ని ఏర్పాట్లు వసతులు చూసిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టు పైకి మీరు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పత్రికా ముఖంగా మీకు తెలియజేయడం, ఉమామహేశ్వర రిజర్వాయర్ గురించి మీకు తెలియజేయడం ఏమనగా, గత ప్రభుత్వంలో టెండరు ఉమామహేశ్వర ప్రాజెక్టు గురించి అయ్యింది. కానీ ఆ టెండర్ను 71,600 ఎకరాలు చేసి పత్రికాముఖంగా ప్రకటించారు. ఆ లెటర్లు కూడా మీకు సమర్పిస్తాను. తర్వాత రెండోసారి ఏం చేశారంటే 57,000 ఎకరాల 200లకు చేస్తూ దీనికి రిటెండర్ కాకుండా లోపాయకారి ఒప్పందాలు చేసుకొని దాన్ని పత్రికాముఖంగా ఇవ్వడం జరిగింది. పత్రికాముఖంగా అంటే వాళ్ళ లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లు కూడా మీకు సమర్పిస్తాను. కాబట్టి ఇట్టి ప్రాజెక్టును ఈ రీటెండర్ ద్వారానే చేస్తూ ప్రజలకు నష్టం జరగకుండా, గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ చాలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాంట్లో ప్రాజెక్టును ఏర్పరిచి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని మీ పత్రికాముఖంగా ఇది సీఎం గారి వరకు పోయే విధంగా మీరు మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. జరగకుండా ఇట్టి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. ముఖ్యంగా ప్రజలకు నష్టం జరగకుండా ప్రాజెక్టును ఏర్పాటు చేయండి అని మేము పత్రికాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది. సంబంధించి ఇంతవరకు ప్రజలకు తెలియకుండా, నోటీసులు ఇవ్వకుండా అక్కడ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటు భయభ్రాంతులకు గురి చేయకుండా ఎమ్మెల్యే గారు పేపర్ స్టేట్మెంట్ ద్వారా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.